దావోస్ పర్యటన తర్వాత నారా లోకేష్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇస్తే, నాగబాబు గారికి యాజ్ యూజువల్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీ స్టాండ్ ఏంటి? అది జరగదు, వదిలేండి మేడం. లోకేష్ గారు తీసుకోరు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఆయన ఇచ్చే మర్యాద వేరు. నారా వారి కుటుంబం కొన్నిదల కుటుంబం వేరు కాదు, కులం వేరేమొచ్చు. చెప్పారు కదా, నలుగురు బ్రదర్స్, మెగా బ్రదర్స్ లో నలుగురు బ్రదర్స్, కొత్త భాష అని చెప్పారు. ఎందుకు కలిపేశారు బాబు గారు? అంటే బాబు గారు కూడా మా కుటుంబంలో ఒకరిగా భావించి మేమందరం కూడా ఈరోజు నాగబాబు గారు కూడా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ అంటారేమో కానీ అన్నయ్య కన్నా ఎక్కువ ఆయనతో జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మేము. చంద్రబాబు గారు కూడా మెచ్చుకోవాలి మేడం, నేనేం తక్కువ చెప్పను. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఫోటో ఎక్కడ ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టమని చెప్పి ఆర్డర్ వేసిందే చంద్రబాబు గారు జీవో పాస్ చేస్తారు ప్రతి ఆఫీస్ లో. అంత చేసే బాబు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కుర్చీ వేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బాగా మీడియా, వైసీపీ పేటీఎం మీడియా ఉంటుంది మేడం, 100 రూపాయలు బ్యాచ్. ఆ ఇన్సిడెంట్ చూస్తే అక్కడ 2 కుర్చీలే ఉన్నాయి. అవన్నీ లేదులే మేడం, ఏదో పర్సనల్ గా ఇప్పుడు మనం ముగ్గురు ఉంటాం మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడడం పక్క తీసుకెళ్ళి మాట్లాడతాం, కుర్చీలు పక్కన వేసుకొని అది ఫోటో కూడా వాడుకుంటారు. ఓకే, ముగ్గురు లేరు, మంచి ఎప్పుడు చూపిరు మేడం, చెడ్డని బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇది కామన్ సైకలాజికల్ గా. బట్ ఇంటర్నల్ గా కూటమిలో వ్యక్తుల మధ్య, అంటే మంత్రుల మధ్య సమన్వయము, పార్టీల మధ్య సమన్వయము ఎలా ఉంది కిరణ్ గారు? ఎందుకనంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు కొంత అంగీకారం చేసుకొని ఫామ్ అయ్యి గవర్నెన్స్ లోకి రావటం ఒకటి, ఆఫ్టర్ గవర్నెన్స్ ఫార్మింగ్ తర్వాత మీ స్టెప్స్ మీరు వేస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు. కామన్ గా అక్క చెల్లి 4 ఉన్నా కామన్ గా ఇబ్బందులు ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, వాడు ఎక్కువ మంచి బట్టలు వేసుకున్నాను, వీడు మంచి బట్టలు వేసుకుని, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకుని పోవడం రాజకీయం. ఇప్పుడు మేము అడ్జస్ట్ కాకుండా మేము బయటపడినాం అనుకోండి, ఇప్పుడు చూడండి వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి, మేము సీఎం కావాలని అన్నారు, వాడుకుంది ఎవరి మధ్యలో పేటీఎం బ్యాచ్ బ్రహ్మాండంగా వాడుకున్నారు 2 రోజులు. వాళ్ళకి ఎందుకు వాడుకుంటారండి? మీ మధ్య జరిగేదే వాళ్ళు చెప్తున్నారు. అదే మేడం, మేము అది ఎందుకు అవసరం వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నా నేను. మనమిద్దరము మన ఇంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొస్తాం. మీరు ఏమైనా ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు అనంటే కడప జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం అవుట్ ఆఫ్ కంట్రీలో దావోస్ లో ఐ థింక్ భరత్ గారు బీసీ కమ్యూనిటీ, వర్మ గారు, పవన్ కళ్యాణ్ ని అన్ని రకాలుగా సేవ్ చేసి, అంటే ఐ మీన్ లోకల్ గా అతన్ని స్ట్రాంగ్ చేసి ఎలక్షన్స్ లో గెలవటానికి దొరకపడిన వర్మ గారు కూడా డిపి ఏకంగా నారా లోకేష్ గారిది పెట్టుకున్నారు. ఆయన సీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ యువ నాయకుడు, వాళ్ళు ప్రేమించచ్చు, ద్వేషించచ్చు. నేను ఒకటే చెప్తాను మేడం, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అతను నాకు ఇంకా నచ్చింది డైలాగ్, మీకు కూడా చెప్పాలి. మీరు చూసి ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు మేడం, నారా లోకేష్ గారిని చంద్రబాబు కన్నా ప్రేమించే వ్యక్తులు ఉంటారా? ఉండరు. ఆయన తెలుసు కదా ఏం చేయాలి, వీళ్ళేదో చెప్పేది ఆయనకే తెలుసు ఏం చేయాలో. వీళ్ళు చెప్తే జరిగేది కాదు అవన్నీ. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఏడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఏమి చేయాలో చంద్రబాబు గారికి తెలుసు, కళ్యాణ్ గారికి తెలుసు. వీరు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఒక్కొక్క బ్యాచ్ ఉందిలేండి, మామూలుగా ఇంతకుముందు వైసీపీ భజన్ బ్యాచ్ అనేవాళ్ళం, ఎక్కువ బ్యాచ్ వాళ్ళ స్వార్థం కోసమో, లేకపోతే వాళ్ళ ప్రేమ ఎక్కువ అయిపోయిందో, లేదంటే వాళ్ళు మెహర్బానికి వచ్చి రకరకాలుగా ఉండొచ్చు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. మీరు ఇక వాళ్ళని అడగాలి, వర్మ గారినో శ్రీరారెడ్డి గారినో. నన్ను అడిగితే మాత్రం మా నాయకుడు కించపరుస్తూ మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం ఎవరిని ఒప్పుకోం. ఫైనలీ ఒక విషయం అంటే, టీడీపీ వాళ్ళు మేము కలిసి బాగానే ఉన్నాం, ఈ సీఎం డిప్యూటీ సీఎం పంచాయతీలు ఎంత త్వరగా పుడి స్టాప్ పడిపోతే అంత మంచిది అని కోరుకునే సమయంలో నేను హైకమాండ్ స్టేట్మెంట్ ఇచ్చింది. టీడీపీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకెవరు కూడా మాట్లాడకండి, ఇంతతో పుడి స్టాప్ పెట్టనన్నారు. మళ్ళీ రాత్రి భరత్ ఒకడు పోయి మళ్ళీ సీఎం అని స్టేట్మెంట్ మాట్లాడడం, సీఎం గారు మళ్ళీ సీరియస్ అవ్వడము. అంటే ఏమైందంటే మేడం, చెప్పాం కదా, ఎవరు పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అలా ఉండకూడదు. కానీ ఒకటి చెప్తాను మేడం, పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గరగా చూసే వ్యక్తులు నేను ఒకడు కాబట్టి 10 ఏళ్ళు ఈ కూటమి డిస్టర్బ్ చేయడం వల్ల అది కాదనుకుంటున్నా. 10 years అయితే ఈ కూటమిని డిస్టర్బెన్స్ చేయడం ఎవరోలా కాదనుకుంటున్నా. నేను మహామా శక్తులు వచ్చినా కాదు అని అనుకుంటున్నాం. ఇది మాత్రం నాకు కూడా సమాచారం మేడం.